కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ జలసౌధలోని ఇరిగేషన్ శాఖ ఆఫీస్కి వెళ్లిన విజిలెన్స్ ఆఫీసర్లు ప్రాజెక్టుకి సంబంధించి పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు, యశోద, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ ప్రకటన నేపథ్యంలోనే తర్వాత మంత్రుల కమిటీ కూడా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రుల కమిటీ కూడా వచ్చి ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అలానే కుంగినటువంటి మేడిగడ్డ పియర్స్ పైన కూడా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. దానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే రోజు చాలా స్పష్టంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి డిజైన్ లోపాలు కానీ, పియర్స్ కుంగుబాటు, అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటిది ఆ పియర్స్ కింద బొంగ ఏర్పడము, రకరకాల జరిగినటువంటిది ఏదైతే డిజైన్ లోపం వల్ల కావచ్చు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వీలైతే ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం అన్ని రకాలుగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఎడదామని చాలా స్పష్టంగా చేసిన నేపథ్యంలో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క అవినీతి పైన కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పియర్స్ బ్లాక్ 7th బ్లాక్ లో కుంగినటువంటి 19, 20, 21 పియర్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీస్ లో అటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ యొక్క అధికారుల బృందం వచ్చింది. 10 మంది ఇంజనీరింగ్ ప్లస్ విజిలెన్స్ బృందం వచ్చి ప్రత్యేకంగా తనిఖీలు చేస్తుంది. దాదాపు ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి బృందం దాదాపు గంటన్నర పాటు మహదేవ్పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించింది. ఆ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి కూడా పలు వివరాలు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు సీజ్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లారు. సో ఇక్కడ మహదేవ్పూర్ లో జరిగినటువంటి డివిజన్ ఆఫీస్ లో ఇటు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు అటు అన్నారం బ్యారేజీ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఈ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా వాళ్ళు తనిఖీలు చేశారు, సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో పాటు అటు కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధ కార్యాలయంలో ఉన్నటువంటి పలు ఫైళ్లను, రికార్డులను కూడా విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ విజిలెన్స్ దాడుల్లో అటు ఎస్పీ రమణారెడ్డి, డిఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. కానీ వాళ్ళు మాత్రం మీడియా కానీ అక్కడ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సో ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే అటు జ్యుడిషియల్ ఎంక్వైరీకి వాళ్ళు ఆదేశాలు ఇస్తామన్నారు. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా సమీక్ష సమావేశం మేడిగడ్డ బ్యారేజ్ వద్దనే జరిగింది. దాంతో పాటు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము ఎంక్వైరీ చేయాలనుకుంటే సంబంధించినటువంటి డాటా కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. కాబట్టి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు, ఈఎన్స్ తో పాటు మిగతా చీఫ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి డాటా మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. ఆ డాటా సరిగా లేదని కూడా మంత్రులు ఆ రోజు సమీక్ష సమావేశంలో తమ అసహనం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఒక పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కి ఇరిగేషన్ శాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈఎన్సీ కానీ, చీఫ్ ఇంజనీర్లు కానీ పూర్తి స్థాయిలో డాటా ఇవ్వడం లేదు. అసలు డాటా ఏ విధంగా ఉంది, రికార్డులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ రోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అందరూ కూడా రికార్డు సీజ్ చేశారు. ఈ రికార్డులన్నీ తీసుకొని ప్రభుత్వం సమీక్షించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది యశోద. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ పైన కూడా సమగ్ర అధ్యయనం చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి అధ్యయనం కూడా ప్రారంభం కాబోతుంది యశోద. థ్యాంక్ యూ రాజు.